హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి సో ఈ సెషన్ లో మనం అక్టోబర్ మంత్ కి సంబంధించిన 10th 11th 12th ఈ 3 డేస్ లో న్యూస్ లో ఉన్న ఇష్యూస్ అన్ని చూద్దాము. సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఈ 3 డేస్ లోకి సంబంధించి అటు ఇటుగా అయినా సరే మొత్తం అంశాలన్నీ క్లియర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇండిసెస్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు, సూచీలు అంటారు కదా, సూచీలు ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక్కడ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచి అన్నమాట. ఓకేనా, ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, తర్వాత ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత స్కోర్ తో ఉంది, అలాగే టాప్ లో ఉన్న కంట్రీస్ ఏంటి, ఇలా చూసుకోవాలన్నమాట మనం. ఓకేనా, ఇక్కడ చూద్దాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు. 2024లో రిలీజ్ అయిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి సంబంధించి ఎంత అంటే 105, 105th. ఓకేనా, మొత్తం ఎన్ని కంట్రీస్ తీసుకున్నారు పరిగణలోకి? 127, 105 అవుట్ ఆఫ్ 127. ఓకేనా, అంటే 105th పొజిషన్ లో ఉంది కంట్రీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో. ఓకేనా, అయితే ఎంత స్కోర్ తో ఉంది అంటే లీస్ట్ స్కోర్ మనకి 27.3. ఎంత? జస్ట్ 27.3 స్కోర్ తో ఉంది ఇండియా. సో ఇది ఇండియా అనేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఏ ర్యాంక్ లో ఉంది, ఎవరు రిలీజ్ చేశారు, ఇదంతా కూడా అందరం చదువుకుంటాం. కానీ కొంచెం ఇన్ డీటెయిల్ గా, కొంచెం ఇన్ డెప్త్ గా చదివితే, ఇంకొంచెం ఇన్ డెప్త్ గా అడిగితే ఏ కేటగిరీలో ఉంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, కేటగిరీ గుర్తుపెట్టుకోండి, సీరియస్. ఇండియా అనేది ఆకలిలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఏ కేటగిరీలో ఉందంటే సీరియస్ కేటగిరీలో ఉంది. అంటే వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట హంగర్ కి సంబంధించి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత స్కోర్? ఎంత? 27.3 అని గుర్తుపెట్టుకోండి. అండ్ టాప్ లో వచ్చిన కంట్రీస్ ఏంటో చూడండి. ఇక్కడ టాప్ కంట్రీస్ వచ్చి చైనా, యుఏఈ, కువైట్. ఓకేనా, టాప్ ర్యాంక్డ్ కంట్రీస్ అన్నమాట. ఏంటి? చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈ అంటే ద గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ కలిసి ఉన్నది యుఏఈ అన్నమాట ఇది. అండ్ ఆల్సో ఇక్కడ కువైట్. ఇవన్నీ కూడా టాప్ లో వచ్చాయని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరు రిలీజ్ చేస్తారు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ని? ఎవరు రిలీజ్ చేస్తారు, ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు చూద్దాం. ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 2006, 2006వ సంవత్సరంలో క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇట్ వాస్ ఇనిషియల్లీ పబ్లిష్డ్ బై యుఎస్ బేస్డ్ IFPRI అండ్ జర్మనీ బేస్డ్ వెల్త్ హంగర్ లైఫ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్స్టిట్యూట్స్ పేర్లు ఏంటి అంటే జర్మనీ బేస్ చేసుకున్న వెల్త్ హంగర్ లైఫ్. వీళ్ళతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ NGO ఐర్లాండ్ కి సంబంధించిన ఒక NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దాని పేరు ఏంటంటే కన్సర్న్ వరల్డ్ వైడ్. ఓకేనా, రెండు గుర్తుపెట్టుకోండి. జర్మనీకి సంబంధించిన వెల్త్ హంగర్ లైఫ్ ఒకటి, తర్వాత ఐర్లాండ్ కి సంబంధించిన కన్సర్న్ వరల్డ్ వైడ్ ఒకటి. ఓకేనా, వీళ్ళిద్దరూ కలిసి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగితే 2006వ సంవత్సరంలో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. అండ్ ఇంకొంచెం డీటెయిల్ గా అడిగితే మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అట్లా రాసినప్పుడు మన కంట్రీ యొక్క పొజిషన్ మన నైబరింగ్ కంట్రీస్ తో కలిపి అడిగే ఛాన్స్ ఉంటుంది, మన చుట్టుపక్కల దేశాలన్నమాట. సో ఒకసారి అది కూడా ఇక్కడ చూసేద్దాం. చుట్టుపక్కల దేశాలకి సంబంధించి మన నైబర్స్ ఉంటారు కదా, ఓకేనా, మన పొరుగు దేశాలు, వాళ్ళకి సంబంధించిన ర్యాంకింగ్స్ కంపేర్ చేసి అడుగుతారు ఒక్కొక్కసారి ఇండిసెస్ కి సంబంధించి. చూద్దాం ఒకసారి. పాకిస్తాన్ ర్యాంక్ వచ్చేసి మనకంటే వర్స్ట్ గా ఉంది. మనది ఎంత అంటే 105th, పాకిస్తాన్ ర్యాంక్ 109th అనమాట. ఓకేనా, మనకంటే తక్కువలో ఉంది. కానీ మిగతా నైబరింగ్ నేషన్స్ అన్ని మనకంటే చాలా బెటర్ గా ఉన్నాయి ఆకలిని కంట్రోల్ చేయడంలో. అదేంటి అంటే ఇక్కడ చూడండి, మనకి నైబర్స్ వచ్చేసి బంగ్లాదేశ్ ఎంత? 84th. తర్వాత నేపాల్ 68, శ్రీలంక 56. మనం అనుకుంటాం శ్రీలంక ఇన్ఫ్లేషన్ లో పడిపోయింది, మొత్తం అయిపోయింది అని చెప్పేసి. బట్ గుర్తుపెట్టుకోండి, శ్రీలంక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 56th ర్యాంక్ లో ఉంది, మనకంటే చాలా బెటర్ గా ఉంది అనమాట. ఓకేనా, మన స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి 27.3. ఓకే, మీరు ఏ కాన్సెప్ట్ చదివినప్పటికీ కూడా మనకి అనుకుంటూ చదవండి. ఓకేనా, మన గురించి చదువుతున్నాం అనుకుని చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. సో మన యొక్క ఆకలి పొజిషన్ ఇలా ఉందన్నమాట ఇండియాకి సంబంధించి. ఓకే, అండ్ ప్రతి ఒక్కరికి కూడా అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఉద్దేశించుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏంటి అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లింక్ చేయండి. NFSA అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ ఆహార భద్రతా చట్టం అంటారు. ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 2013. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నిర్భయ యాక్ట్ వచ్చిన సంవత్సరం. ఇలా లింక్ చేసుకోవాలన్నమాట చట్టాలన్నీ. సో NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆహార భద్రత అందే విధంగా తీసుకొచ్చిన చట్టం అన్నమాట 2013. అండ్ ఆల్సో యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి
మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఉంది కదా, వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ అంటారు లేదా కన్స్యూమర్ అఫైర్స్ అన్నమాట. సో ఆ మినిస్ట్రీ కింద మనకి వర్కౌట్ అవుతున్నది ఏంటి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్. ఓకేనా, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు కదా. లైక్ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే రేషన్ షాప్స్. ఓకేనా, మనం రేషన్ షాప్స్ కి వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రేషన్ షాప్స్ కి వెళ్ళి మినిమం ప్రైసెస్ లో, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైసెస్ లో మినిమం మనకు కావాల్సిన రైస్ కావచ్చు, రైస్ గ్రెయిన్స్, వీట్ అండ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. అంటే ఎందుకు, తక్కువ అమౌంట్ లోనే అందరికీ ఆహార భద్రత అందాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిందే రేషన్ కార్డ్స్. రేషన్ కార్డ్స్ అంటే ఇక్కడ మనం చూసుకోండి, మనం పీడిఎస్ అని చెప్పాలి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏ మినిస్ట్రీ కింద అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఈ మినిస్ట్రీ కింద మనకి ఆహార భద్రత అందే విధంగా తీసుకొచ్చారు. అలాగే మనకి ఇంకేం లింక్ చేసుకోవచ్చు ఇక్కడ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి కదా. దేనికి సంబంధించి 2015 నుంచి 2030 వరకు 15 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా అచీవ్ చేసుకోవాల్సిన టార్గెట్స్ అన్నమాట. ఎన్ని ఉన్నాయని అడుగుతారు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి, SDG గోల్స్ అంటారు వాటిని. 17 లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ గురించి కూడా ఉంది. సో అన్ని లింక్ చేసి రాయండి. పావర్టీ గురించి అడిగితే ఇక్కడ హంగర్. 17 గోల్స్ లో మనకి ఎలిమినేషన్ ఆఫ్ హంగర్ గురించి కూడా ఉంది, జీరో హంగర్ అంటారనమాట. సో హంగర్ గురించి అడిగితే ఈ కాన్సెప్ట్స్ అన్ని లింక్ చేసుకుని రాస్తే మనకు మార్క్స్ ఎక్కువ పడతాయి. నార్మల్ గా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ అయితే నో ప్రాబ్లం, ఇలా చదువుకుంటే మనం ఈవెన్ ఎలిమినేషన్ అయినా ఆన్సర్ పెట్టేయచ్చు, ఆబ్జెక్టివ్ కాబట్టి మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడిగినా కానీ. బట్ మీకు ఏదైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇట్లా ఇండిసెస్, తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఉంటాయి చూడండి, లైక్ నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అండ్ PRS ఇండియా లెజిస్లేటివ్ రిపోర్ట్స్ కావచ్చు, ADR రిపోర్ట్స్. ఓకే, ఇలాంటివి రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి అనమాట. ఓకేనా, అన్ని మెన్షన్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అన్నా దర్పణ్ సిస్టమ్ అని చెప్పేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకటి లాంచ్ చేశారు. అదేంటి అంటే మనకి మొత్తం భారతదేశంలో ఉన్న ఈ ఫుడ్ సప్లై మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి నడిపించే ఒక సిస్టమ్ అన్నమాట, అన్నా దర్పణ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, లాంచ్ చేసింది ఎవరని అడుగుతారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు అన్నా దర్పణ్ సిస్టమ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా మనకి ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కిందనే వర్క్ చేస్తుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, సేమ్ దానికి లాగానే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ మినిస్ట్రీ కిందనే వర్క్ చేస్తుంది. మినిస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి క్లాస్ లో మీకు మినిస్ట్రీస్ గురించి చెప్తాను, ఎందుకంటే అడుగుతారు, క్వశ్చన్స్ అలాగే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, ఈ FCI గురించి కూడా ఇక్కడే చూద్దాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇది 1964లో ఒక చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, అంటే మిమ్మల్ని ఇక్కడ ఏమడగొచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది చట్టబద్ధ సంస్థనా రాజ్యాంగబద్ధ సంస్థనా అని అడిగితే ఏం చెప్తారు, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఓకేనా, ఇది చట్టబద్ధ సంస్థ. సో ఏ చట్టం ప్రకారం ఫామ్ అయింది అంటే 1964లో తీసుకొచ్చిన ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం FCI అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఏ మినిస్ట్రీ కింద నడుస్తుందో చూడండి సరిపోతుంది. ఓకేనా, స్టేట్స్ కి సంబంధించిన పోర్టల్స్, యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన FCI పోర్టల్స్ అన్నిటిని లింక్ చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట అన్నా దర్పణ్ సిస్టమ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇవేంటి అంటే కొన్ని డెఫినేషన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో ఇక్కడ మనకి నేను ఇందాక హంగర్ గురించి చెప్పాను కదా, ఇండిసెస్. సో ఇక్కడ చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటి, చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటి, అండర్ నరిష్మెంట్ అంటే ఏంటి, చైల్డ్ మార్టాలిటీ అంటే ఏంటి, 4 డెఫినేషన్స్ చూడండి. మీకు GS పోర్షన్ లో కవర్ అవుతుంది, స్టాటిక్ పోర్షన్. ఇదేంటంటే హంగర్ ని మెజర్ చేయడానికి, ఆకలిని మెజర్ చేయడానికి వీళ్ళు తీసుకునే ఇండికేటర్స్ అన్నమాట. ఎలా చూస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ నరిష్మెంట్ అంటే ఏంటో చూద్దాము. ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ దట్ డజంట్ హ్యావ్ ఎనఫ్ క్యాలరీస్, సరిపడా క్యాలరీస్ బాడీకి అందకపోతే దాన్ని అండర్ నరిష్మెంట్ అంటారనమాట. ఓకేనా, లో క్యాలరీ డైట్ తీసుకోవడం. సో లో క్యాలరీ డైట్ తీసుకుంటే ఏం డిసీజెస్ వస్తాయి మనం ఎప్పుడు చదువుకుంటాం, మరాస్మస్, క్వాషియోర్కర్, ప్రోటీన్ డైట్ సరిగ్గా లేకపోతే క్వాషియోర్కర్ రావడం. ఓకేనా, అలాంటి అవన్నీ కూడా లింక్ చేయండి. నెక్స్ట్, చైల్డ్ స్టంటింగ్. ఈ 2 డెఫినేషన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి చైల్డ్ స్టంటింగ్, ఇంకొకటి చైల్డ్ వేస్టింగ్. ఓకేనా, చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటంటే
ఇక్కడ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 who are too short for their age అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వయసుకి తగ్గ హైట్ లేకపోతే, అర్థమవుతుందా? కొంతమంది పిల్లలు 5 ఇయర్స్ కాదు 7 ఇయర్స్ వచ్చినా ఇంకా 3 ఇయర్స్ 4 ఇయర్స్ లా కనిపిస్తారనమాట. దాన్నే ఏమంటాము? చైల్డ్ స్టంటింగ్. ఏంటది? వయసుకు తగ్గ ఏజ్ లేకపోతే, 5 ఇయర్స్ లోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఏజ్ లేకపోతే దాన్ని స్టంటింగ్ అంటారు, చైల్డ్ స్టంటింగ్. వేస్టింగ్ అంటే ఏంటంటే డబ్ల్యూ గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూ వేస్టింగ్, వెయిట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏంటంటే ఇక్కడ 5 ఇయర్స్ లోపు పిల్లలు వయసుకి తగ్గ వెయిట్ లేకపోతే, అండర్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళని చైల్డ్ వేస్టింగ్ కండిషన్ అని పిలుస్తారనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చైల్డ్ మార్టాలిటీ అంటే ఏంటంటే శిశు మరణాలు అనమాట. చైల్డ్ మార్టాలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ హూ డై బిఫోర్ దేర్ 5th బర్త్డే, వాళ్ళ 5వ బర్త్డే రాకముందే పిల్లలు చనిపోతూ ఉంటారు కొంతమంది, వ్యాక్సినేషన్ సరిగ్గా లేక, లేదంటే ఫుడ్ సరిగ్గా లేక. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఏమైనా డిసీజెస్ రావడం, ఇలా 5 సంవత్సరాల లోపే అంటే 5th బర్త్డే రాకముందే ఎవరైనా పిల్లలు చనిపోతే వాళ్ళని చైల్డ్ మార్టాలిటీ కండిషన్ అని పిలుస్తారనమాట దాన్ని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, డెఫినిషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 50 ఏళ్లలో 73% తగ్గిన వన్యప్రాణుల సంఖ్య. ఇక్కడ మనకి లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ బై వరల్డ్ వైడ్ ఫండ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరల్డ్ వైడ్ ఫండ్ వాళ్ళు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ వన్యప్రాణులకి సంబంధించి అంటే వైల్డ్ యానిమల్స్ కి సంబంధించి ఒక చిన్న డేటా వచ్చిందనమాట. అదేంటంటే గత 50 ఏళ్లలో, ఓకేనా, గడిచిపోయిన 50 ఇయర్స్ లోపు వీటి సంఖ్య సగటున 73% తగ్గిపోయినట్టు వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక వెల్లడించింది. నథింగ్ బట్ గడిచిపోయిన 50 ఇయర్స్ లో 73% అంటే అప్పుడున్న వైల్డ్ యానిమల్స్ తో పోల్చుకుంటే ఇప్పటికి 73% తగ్గిపోయిందంట. అంటే చూడండి ఎంత తగ్గిపోయినాయో వైల్డ్ యానిమల్స్. ఓకేనా? ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే వరల్డ్ వైడ్ ఫండ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా? వన్యప్రాణుల గురించి అడిగినప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం. ఇక్కడ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ద ఎపెక్స్ బ్యాంక్ అంటారు కదా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఈ ఆర్బీఐకి సంబంధించి వడ్డీ రేట్లు ఉంటాయి కదా, అంటే ఇంట్రెస్ట్ రేట్స్, వాటిని యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేస్తున్నారంట, ఏం తగ్గించలేదు ఏం పెంచలేదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ అంటే ఏంటో చూడాలి, ఇది ఎలా ఫామ్ అయిందో చూడాలి. ఏంటి ఆర్బీఐ? నేను చాలా సార్లు చెప్పాను, గుర్తుందా మీకు? ఆర్బీఐ అనేది 1934 యాక్ట్ ప్రకారం 1935 లో ఫామ్ అయింది. ఏంటి? 1934 యాక్ట్ ప్రకారం 1935లో ఆర్బీఐ ఫామ్ అయింది. బేస్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ అంటే హిల్టన్ యంగ్. ఓకేనా? హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఫామ్ అయింది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఆర్బీఐకి సంబంధించి గవర్నర్ గా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఓకేనా? సో దీనికి సంబంధించి మీరు ఎకానమీ కాన్సెప్ట్ లింక్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వడ్డీ రేట్లు ఇవన్నీ ఏంటంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఇన్ఫ్లేషన్ కండిషన్స్ రాకుండా, అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు రాకుండా, నథింగ్ బట్ అక్కడ మనీ యొక్క వాల్యూ పడిపోయి గూడ్స్ యొక్క వాల్యూ పెరిగిపోయింది అనుకోండి, ఒక చిన్న గూడ్ని లేదా ఒక చిన్న వస్తువుని కొనడానికి మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ కండిషన్ అంటాం. అంటే టూ మచ్ మనీ చేసింగ్ ద టూ ఫ్యూ గూడ్స్ అనమాట. ఓకేనా? సో ఈ కండిషన్ రాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఈ వడ్డీ రేట్లు అనేవి రివైజ్ చేసుకుంటూ ఉండాలి, మీటింగ్స్ పెట్టి. ఓకేనా? వాటిని మనం రెపో రేట్స్ అని చెప్పేసి, రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి, ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి ఇలా చదువుకుంటాం ఎకానమీలో. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ భారతదేశంలో ఇన్ఫ్లేషన్ కండిషన్ పెరుగుతుంది అనిపించింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ +or -4 దగ్గర ఇన్ఫ్లేషన్ ఉంచాలన్నమాట. అంటే మీకు 2 నుంచి 6 వరకు యాక్సెప్టబుల్, అంతకు మించి వెళ్ళకూడదు. మీకు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఎకానమీలో, లైక్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి, తర్వాత రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని, గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి టైప్స్ ఉంటాయి. ఫైనల్ గా చూస్తే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇక అది మొత్తానికి లిమిట్స్ దాటేసింది అనమాట. ఇంకా అక్కడ ఆ కంట్రీ హైపర్ ఇన్ఫ్లేషన్ లో పడిన కంట్రీలో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు, ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి జరగవు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీలో మనం చదువుకుంటాం స్టాటిక్ పోర్షన్ లో. సో మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే +or -4 దగ్గర ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. +or -4 అంటే 2 నుంచి 6 వరకు ఉండొచ్చు. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ భారతదేశంలో ఓకే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆ రేట్ పెరుగుతుంది అనిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఏంటి? ఎంపీసీ ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ అన్నమాట. మొత్తం 6 డివిజన్స్ ఉంటాయి.
మొత్తం కంపోజిషన్ 6 మెంబర్స్ ఉంటారు. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. 3 ఆర్బీఐ తరపున ఉంటారు, 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున అపాయింట్ చేయబడతారు అనమాట. రీసెంట్ గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ అపాయింట్ చేస్తూ న్యూస్ లోకి వచ్చారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మానిటరీ పాలసీ కంపోజిషన్ ఎంత అంటే 6 మెంబర్స్ అని చెప్పాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఫ్రీక్వెంట్ గా మీటింగ్స్ పెట్టుకుని ఏం చేస్తారంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ వైపు వెళ్తున్నాం అనుకోండి, మనం ఇన్ఫ్లేషన్ టార్గెట్ కంటే కూడా దాటిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ వడ్డీ రేట్లన్నింటినీ కూడా పెంచేస్తారు. అర్థమైందా? వడ్డీ రేట్లన్నింటినీ కూడా పెంచేస్తారు. ఇలా పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. ఓకేనా, ఎకానమీలో అంటే పబ్లిక్ దగ్గర మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. అంతే కదా, ఇప్పుడు బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లు పెంచాయి, అప్పుడు ఏం చేస్తారు, జనాలు లోన్స్ తీసుకుంటారా? తీసుకోరు. సో అలా పబ్లిక్ దగ్గర మనీ తగ్గుతుంది అనమాట. ఓకేనా, ఇదే మనకి ఫ్లో ఆఫ్ మనీని తగ్గించడం అంటారు, ఇన్ఫ్లేషన్ కండిషన్ ని తగ్గించడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్లేషన్ కండిషన్ వచ్చింది అంటే రివర్స్ కండిషన్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారంటే వడ్డీ రేట్లన్నీ తగ్గిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ జనాలు అందరూ కూడా లోన్స్ ఎక్కువ తీసుకుంటారు, మనీ సప్లై పెరుగుతుంది, స్టేబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా చూసుకోండి, ఎకానమీలో చదువుతారు ఇదంతా. సో జస్ట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ అంటే ఏంటి, ఏ చట్టం ప్రకారం ఫామ్ అయింది, ఏ కమిటీ రికమెండ్ చేసింది, ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, అందులో కాంపోజిషన్ ఎంత, 6 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వడ్డీ రేట్లన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో చదవండి. ఓకే, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, అవన్నీ చదవండి. కొంచెం టఫ్ గా ఉంటుంది కాన్సెప్ట్, బట్ అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఈ ఆర్బీఐకి సంబంధించిన ఇన్ఫ్లేషన్, రెపో రేట్స్ వీటికి సంబంధించి వీడియో రిలీజ్ చేస్తా. ఓకేనా, అండ్ నెక్స్ట్, నయాబ్ సింగ్ సైని టు టేక్ ఓత్ యాజ్ ద హర్యానా చీఫ్ మినిస్టర్ టుమారో అండ్ ఒమర్ అబ్దుల్లా స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ సీఎం సురీందర్ కుమార్ చౌదరి యాజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ జమ్మూ కాశ్మీర్. మనం చూసాం కదా, హర్యానాకి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకేనా, సో ఏ స్టేట్ లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయంటే మనం ఏం చదువుకుంటాం, ఫస్ట్ పాయింట్ ఏం చదవాలి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థానాలు ఎన్ని, కాన్స్టిట్యువెన్సీస్ ఎన్ని చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చూద్దాం రండి. ఇక్కడ హర్యానాకు సంబంధించి మొత్తం సీట్లు 90. ఓకే, గెలుచుకున్నది. ఇప్పుడు హర్యానాలో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి, బీజేపీ ఫామ్ చేస్తుంది కదా. సో బీజేపీ గెలుచుకునే సీట్లు 48, కాంగ్రెస్ వచ్చేసి 37. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంత డీటెయిల్ గా అవసరం లేదు. కానీ హర్యానాలో మొత్తం ఎమ్మెల్యే సీట్లు ఎన్ని అంటే మొత్తం సీట్లు 90 సీట్లు, గెలిచిన పార్టీ బీజేపీ, అండ్ గవర్నమెంట్ ఫామ్ చేసి చీఫ్ మినిస్టర్ గా ఓత్ తీసుకుంటున్నది ఎవరంటే నయాబ్ సింగ్ సైని. ఓకే, ఇంతవరకు చూడండి. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో కూడా మనకి ఇదేంటంటే కొంచెం ఫోకస్ చేయాల్సిన ఏరియా అనమాట. ఎందుకంటే మనకి ఆర్టికల్ 370 అండ్ 35A ఈ రెండింటినీ కూడా ఎప్పుడు రిపీల్ చేశారు, ఎప్పుడు తొలగించారు రాజ్యాంగం నుంచి, 2019. అంతవరకు చూసుకుంటే సరిపోద్దా? లేదు, డేట్ కూడా అడుగుతారనమాట, ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా, August 5th 2019 ఆర్టికల్ 370ని 35Aని భారత రాజ్యాంగం నుంచి తొలగించేశారు. అవునా? సో అప్పుడు ఏం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన స్పెషల్ స్టేటస్ తొలగిపోయింది అనమాట. సో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ అయింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి లడక్. ఇలా డివైడ్ అయిన తర్వాత అది లెజిస్లేటివ్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఫామ్ అయిందనమాట. ఇప్పటి వరకు లెజిస్లేటివ్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరిగినవి 2 ఉన్నాయి, ఒకటి పుదుచ్చేరి, ఇంకొకటి ఢిల్లీ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 3వది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం దీని మీద డీలిమిటేషన్ కమిషన్ వేశారు, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మొత్తం 90 సీట్లకి ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. పీఓకే తీసేయండి, పీఓకేవి కలపలేదు ఇక్కడ, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, ఆ సీట్లు కలపలేదు. ఇక్కడ 90 సీట్లు ఉన్నాయి కదా, ఈ 90 సీట్లకు మాత్రం ఎలక్షన్స్ జరిగాయి. సో ఎవరు గెలిచారు అంటే ఇక్కడ మనకి ఎన్సీ అంటారు, ఇదేంటంటే జేకేఎన్సీ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. ఓకేనా, సో వీళ్ళు నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి అలియన్స్ గవర్నమెంట్ ఫామ్ చేశారనమాట. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ లో. సో చీఫ్ మినిస్టర్ గా ఓత్ తీసుకుంటున్న ఎవరంటే ఒమర్ అబ్దుల్లా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్టికల్ 164 లింక్ చేసుకోండి, ఇక్కడ 164. ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి. నెక్స్ట్, ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఘనశ్యామ్ తివారీ. ఇక్కడ
ఇక్కడ కమిటీస్ ఉంటాయి కదా మనకి, ఆ కమిటీస్ కి సంబంధించి ఎథిక్స్ కమిటీ గుర్తుపెట్టుకొని డైరెక్ట్ గా అడుగుతారు. సో ఎథిక్స్ కమిటీ అంటే నైతిక విలువల కమిటీ అన్నమాట. దీనికి సంబంధించి చైర్మన్ గా రీసెంట్ గా రాజ్యసభకు సంబంధించి ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతారు, ఘనశ్యామ్ తివారీ. ఈయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన అంటే బీజేపీకి సంబంధించిన ఘనశ్యామ్ తివారీ గారు ఎథిక్స్ కమిటీ, రాజ్యసభకు సంబంధించిన ఎథిక్స్ కమిటీకి చైర్మన్ గా నియమించబడ్డారు. ఓకేనా. అండ్ అందులో వన్ ఆఫ్ ద మెంబర్ గా రీజనల్ ఇష్యూస్ లో ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మెంబర్ గా మన వైఎస్ఆర్సీపీ పార్టీ, అందులో వన్ ఆఫ్ ద మెంబర్ గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా చోటు సంపాదించుకున్నారనమాట మెంబర్స్ లో. సో మేజర్ గా చైర్మన్ గుర్తుపెట్టుకోండి ఘనశ్యామ్ తివారీ గారు. రాజ్యసభకి సంబంధించిన ఎథిక్స్ కమిటీ ఉంటుంది కదా, నైతిక విలువల కమిటీకి సంబంధించిన చైర్మన్ గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ సహారా డిజర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిజర్ట్ అంటేనే మనకి వాటర్ కనిపించవు, అవునా? అయితే ఇక్కడ సహారా డిజర్ట్ అతి పెద్ద డిజర్ట్ అన్నమాట. అయితే ఈ సహారా డిజర్ట్ ఆఫ్రికాలో ఉంది కదా, ఆఫ్రికాలో ఉన్న సహారా డిజర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఏరియాలో వరదలు వచ్చాయంట. వినడానికే వింతగా ఉంది కదా, వినండి. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహారా డిజర్ట్ లో ఒక ఏరియాలో ఫ్లడ్డింగ్ జరిగింది మొత్తం కూడా. ఎక్కడో చూద్దాం. ఇక్కడ చూసిన తర్వాత ఏం చదువుకోవాలి మనం, డీటెయిల్ గా చూస్తాం కదా ప్రతిదీ. సహారా డిజర్ట్ కి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ చూడాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు చూద్దాం. ద సహారా డిజర్ట్ ఇన్ సౌత్ ఈస్టర్న్ మొరాకో ఓకేనా, సౌత్ ఈస్టర్న్ మొరాకో హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎ రేర్ డెల్యూజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ ఇంటూ బ్లూ లగూన్. ఓకే, నథింగ్ బట్ చాలా వరద కండిషన్ వచ్చిందనమాట. ఎక్కడ, సౌత్ ఈస్టర్న్ మొరాకో రీజన్ ఆఫ్ సహారా డిజర్ట్. ఓకే, సహారా డిజర్ట్ అనేది చాలా కంట్రీస్ లో, ఆఫ్రికన్ కాంటినెంట్ లో చాలా కంట్రీస్ లో విస్తరించి ఉంది. ఓకే, అందులో సౌత్ ఈస్టర్న్ మొరాకో ఏరియా దగ్గరలో వరద వచ్చిందనేసి చెప్తున్నారు. రెయిన్ఫాల్ వల్ల వరద వచ్చిందంట. ఓకేనా. సో లొకేషన్ చూద్దాం. ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ ద రెడ్ సీ ఇన్ ద ఈస్ట్. గుర్తుపెట్టుకోండి, మ్యాప్ చూపిస్తా నేను. రెడ్ సీ ఇన్ ద ఈస్ట్, తూర్పు ప్రాంతంలో రెడ్ సీ ఉందంట. నార్త్ సైడ్ లో మెడిటరేనియన్ సీ ఉందంట. తర్వాత వెస్ట్ అంటే పశ్చిమాన అట్లాంటిక్ ఓషన్ ఉందని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి సైట్స్ అన్ని. అండ్ సౌత్ బౌండెడ్ బై సహేల్ అండ్ స్ట్రెచెస్ అక్రాస్ ద కంట్రీస్. ఓకేనా, గుర్తుందా? సో ఇప్పుడు మ్యాప్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది సహారా డిజర్ట్ కదా, మొత్తం ఏ కంట్రీస్ లో స్ట్రెచ్ అయ్యి ఉంది ఇది. కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, వెస్ట్రన్ సహారా, మారిషియానా, మాలి, నైగర్, చాడ్, సూడాన్, ఈజిప్ట్, లిబియా, అల్జీరియా, ట్యునీషియా, ఇన్ని కంట్రీస్ లో ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇక్కడ అండ్ ఆల్సో మొరాకోలో కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ మొరాకోలో ఉన్న సహారా డిజర్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అంటే అక్కడ సౌత్ ఈస్ట్ పార్ట్ లో, మొరాకోకు సంబంధించిన సౌత్ ఈస్ట్ పార్ట్ లో అక్కడ రెయిన్ ఫాల్ వల్ల ఫ్లడ్డింగ్ జరిగిందని చెప్తున్నారు. ఇది మనకి స్టోరీ అన్నమాట. అండ్ ఆల్సో మ్యాప్ పాయింటింగ్ చెప్పానా, గుర్తుపెట్టుకోండి సైట్స్ ఏంటి. ఈస్టర్న్ సైడ్ తూర్పు భాగంలో ఏముంది సహారా డిజర్ట్ కి, రెడ్ సీ. ఓకే, ఎర్ర సముద్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర సముద్రం రీసెంట్ గా చాలా న్యూస్ లో ఉంది, అవునా? మనకి హౌతీ రెబల్స్ ఎమెన్ కేంద్రంగా చేసుకుని హౌతీ రెబల్స్ రెడ్ సీలో వెళ్లే మర్చెంట్ షిప్స్ ని అటాక్ చేస్తున్నారని చెప్పేసి ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో చాలా సార్లు చెప్పాను నేను. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ సీ న్యూస్ లో ఉంది, మెడిటరేనియన్ సీ కూడా న్యూస్ లో ఉందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ రెడ్ సీ వచ్చేసి సహారా డిజర్ట్ కి తూర్పు భాగంలో ఉంది. తర్వాత మెడిటరేనియన్ సీ చూడండి పైకి నార్థరన్ పోర్షన్ లో ఉందన్నమాట. ఉత్తర భాగంలో మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఉంది. అండ్ వెస్ట్ కి రండి, వెస్ట్ సైడ్ లో ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ అన్నమాట. అట్లాంటిక్ ఓషన్ ఎలా కంటిన్యూ అవుతుంది అటు సైడ్ గుర్తుందా? మీకు నాటో గురించి మ్యాప్ చెప్పినప్పుడు నేను చెప్పాను అనమాట. ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఇక్కడ ఇది వచ్చేసి ఆఫ్రికా కదా, పైన యూరప్ ఉంటది. ఓకేనా, ఇదంతా అట్లాంటిక్ ఓషన్ ఉంటది. ఎస్ షేప్ లో అట్లాంటిక్ ఓషన్ ఉంటది. ఆ పైన వచ్చేసి మనకి నార్త్ అమెరికా, కింద సౌత్ అమెరికా ఉంటది. ఇది మొత్తం ఆఫ్రికా. ఈ పైన వచ్చేసి మనకి మెడిటరేనియన్ సీ పైన ఎక్స్టెన్షన్ యూరోప్ ఎక్స్టెండ్ అయింది. ఓకేనా. వరల్డ్ మ్యాప్ ఇమాజిన్ చేసుకోవాలి. మీరు ఏది చదివినా మ్యాప్ మొత్తం కళ్ళ ముందు కనిపించాలి. ఓకే, ఈజీగా ఉంటది అనమాట అప్పుడు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్. ఇక్కడ ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేస్ కి అలాగే కేంద్రానికి సంబంధించిన ఎంపీస్ కి కూడా వీళ్ళకి సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఫండ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ అంటారు, ఎంపీ ల్యాడ్ ఫండ్ అంటారు. ఇవి స్కీమ్స్, పథకాలు. అయితే ఈ ఫండ్స్ తో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి. ఇది స్టోరీ అనమాట. ఓకేనా. ఇక్కడ ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ కి సంబంధించి ఢిల్లీ క్యాబినెట్ కి సంబంధించిన న్యూస్ వచ్చింది. అదేంటంటే జనరల్ గా చూసుకుంటే ఈ ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ ఏదైతే ఉందో అంటే ఫుల్ ఫామ్ చూద్దాం. ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్, పేర్లోనే ఉంది కదా.
ఎమ్మెల్యేకి సంబంధించిన లోకల్ ఏరియా డెవలప్ చేయడానికి ఫండ్స్ ఇస్తూ ఉంటారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ అంటారు. సో సిమిలర్లీ ఎంపీ ల్యాడ్ ఫండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి సంబంధించిన లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఓకే, కంపారిటివ్ గా చూద్దాం. ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ వచ్చేసి మనకి 1997లో స్టార్ట్ చేశారు. ఎంపీ ల్యాడ్ ఫండ్ వచ్చేసి 1993లో స్టార్ట్ చేశారు. ఓకేనా, ఇక్కడ ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ ఏదైతే ఉందో జనరల్ గా చూసుకుంటే వీళ్ళకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 కోట్లు ఫండ్ ఇస్తారు. ఓకేనా, యాన్యువల్ గా. దేనికి? వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయడానికి. అలాగే ఎంపీస్ కి సంబంధించి 5 కోట్లు ఇస్తారనమాట. ఎంత? 5 కోట్లు ఇస్తారు పర్ యానం, పర్ సంవత్సరానికి. ఎందుకు? వాళ్ళ లోకల్ ఏరియాస్ డెవలప్ చేయడానికి. స్కీమ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే ఢిల్లీకి సంబంధించి యాక్చువల్లీ నార్మల్ గా అయితే 2 కోట్లే ఒక్కొక్క ఎమ్మెల్యేకి, కానీ అత్యధికంగా ఇప్పటి వరకు ఢిల్లీ కేబినెట్ 10 కోట్లు ఫండ్ ఇస్తుంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి వాళ్ళ లోకల్ ఏరియా డెవలప్ చేయడానికి. సో ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే ఢిల్లీ గవర్నమెంట్ ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే 10 కోట్లు ఆల్రెడీ చాలా ఎక్కువ, 10 కోట్లు ఉన్న ఫండ్ ని 15 కోట్లుగా పెంచిందనమాట. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి పర్ యానం 15 కోట్లు ఫండ్ ఇస్తుంది అనమాట. ఢిల్లీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ మొత్తం ఎంత అంటే మనకి 70 మంది ఉంటారు. ఓకే, అర్థమైందా? మనకి ఎంత అంటే 10 కోట్ల నుంచి 15 కోట్ల ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ పెంచిన ప్రభుత్వం ఏది అంటే ఢిల్లీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఈ సాక్షి మొబైల్ యాప్ ఇది మనకి రీసెంట్ గా 2024 జనవరి మంత్ లోనే న్యూస్ లోకి వచ్చింది. ఇదేంటంటే ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఉంటాయి కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ఉన్న ఫండ్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క యూటిలైజేషన్ వాళ్ళు ఎంత ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేస్తున్నారు అని మానిటర్ చేయడానికి తీసుకొచ్చిన మొబైల్ యాప్ అన్నమాట ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ ఏ మంత్రిత్వ శాఖ కింద నిర్వహించబడతాయి అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గణాంకాల మంత్రిత్వ శాఖ అని చెప్తాం కదా. జీడిపి క్యాల్కులేషన్, భారతదేశంలో జీడిపి క్యాల్కులేషన్ ఎవరు చేస్తారండి? ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎప్పుడు ఫామ్ అయింది అది? ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వీస్ ఆఫీస్ ప్లస్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ మర్జ్ అయ్యి 2019 సంవత్సరం నుంచి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఫామ్ అయింది. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ భారతదేశంలో ప్రతి సంవత్సరం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా ఏ మినిస్ట్రీ కింద అంటే ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే మినిస్ట్రీ ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ ని కూడా మానిటర్ చేస్తుంటుంది. ఓకే, మినిస్ట్రీస్ అన్ని చూసుకోవాలి. ఒకవేళ నేను మర్చిపోయినా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దానికి సంబంధించిన మినిస్ట్రీ కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ యూపీఐ లావాదేవీలు 78.97 బిలియన్లు. ఇక్కడ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటారు, యూపీఐ. సో దీనికి సంబంధించిన లావాదేవీలు ఎంత వచ్చినాయి అంట? 78.97 బిలియన్స్ వచ్చినాయి అంట. ఒకసారి చూద్దాం. తక్షణ చెల్లింపుల వ్యవస్థ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఓకేనా, అంటే ఇన్స్టెంట్ పేమెంట్స్ ఉంటాయి కదా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం. యూపీఐ లావాదేవీల సంఖ్య 2024 జనవరి జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్లకు చేరుకున్నాయి. ఓకేనా, సో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52% పెరిగాయంట. ఇంతవరకు చూడండి సరిపోతుంది. యాక్చువల్లీ ఇది సగానికే రిపోర్ట్ కాబట్టి అంత ఫోకస్ చేయొద్దు, కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ చూద్దాం. అయితే ఇక్కడ యూపీఐ న్యూస్ లోకి వచ్చింది కదా, ఇలా చదువుకోవాలి. యూపీఐ న్యూస్ లోకి వచ్చింది కదా, ఇప్పుడు దీని గురించి చదువుకోవాలి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఓకే, అందరూ చూస్తున్నాం ఇప్పుడు, ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, ఈ యూపీఐ ఎప్పుడు లాంచ్ చేశారు? 2016లో లాంచ్ చేశారు. 2016లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని లాంచ్ చేసింది ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది లాంచ్ చేసింది. అయితే 2016లో లాంచ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్పిసిఐని ఎవరు ఫామ్ చేశారు? ఎన్పిసిఐని ఎవరు ఫామ్ చేశారంటే ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇంకొకటి ఉంటుంది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఐబిఏ. అర్థమవుతుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను చెప్పాను ఇందాక, ఆర్బిఐ చట్టం 1935 ఓకే, 34లో చట్టం వచ్చింది, 35లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. ఏ కమిటీ రికమెండేషన్ల మేరకు? హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్ల మేరకు ఫామ్ అయింది. సో ఈ ఆర్బిఐ ఒకటి, తర్వాత ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఈ రెండు కలిసి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2008
ఓకేనా 2008వ సంవత్సరంలో లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఎన్పిసిఐ ఏదైతే ఉందో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది చట్టబద్ధ సంస్థ. ఓకే, ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. అంటే ఒక చట్టం చెప్పాలి. ఇప్పుడు ఏ చట్టం కింద ఫామ్ అయింది అంటే ఇది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్. ఓకేనా, ఈ చట్టం కింద ఫామ్ అయింది. ఈ చట్టం 2007 లో చేశారనమాట. ఓకే, 2007 పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ప్రకారం కనిపిస్తుందా? ఈ చట్టం ప్రకారం ఎన్పిసిఐని 2008లో ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిపి ఫామ్ చేశాయి. ఈ ఎన్పిసిఐ 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని లాంచ్ చేసింది ఇండియాలో. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి చెల్లింపులు పెరిగాయి అనేది చెప్తున్నారు. ఇయర్ ఎండ్ లో మళ్ళీ చూద్దాం రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు. ఇక్కడ ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్, షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారంట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. స్టేట్ గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. చూద్దాం ఇక్కడ, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ ను నియమించింది. ఇంతవరకు చాలు. ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి షమీం అఖ్తర్ ని ఎస్టీస్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ కోసం యూజ్ చేసింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, అపాయింట్ చేసింది, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం సెంట్రల్ క్యాబినెట్ కి లింక్ చేసుకోవచ్చు కదా, యూనియన్ గవర్నమెంట్ కి లింక్ చేసుకోవచ్చు. యూనియన్ గవర్నమెంట్ షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ కి సంబంధించి అంటే ఏంటి షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ అంటే? ఇప్పుడు మనం బీసీ తీసుకుంటాం బ్యాక్వర్డ్ క్లాసెస్ లో, జస్ట్ సబ్జెక్ట్ వినండి, నో కాంట్రవర్సీ హియర్. ఓకే, బీసీస్ తీసుకున్నప్పుడు మనం క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని చూస్తాం. అంటే బీసీస్ లోనే సంపన్న వర్గం చూస్తాము, వేరే వర్గం చూస్తాం అనమాట, క్రీమీ నాన్ క్రీమీ అని చెప్పేసి. అలాగే ఎస్సీస్ లో కూడా అందరూ డెవలప్డే ఉండరు, అలాగే అందరూ అండర్ డెవలప్డ్ ఉండరు. అలా క్లాసిఫై చేయాలి. అందరికి ఒకే విధమైన రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి ఎస్సీస్ ని మళ్ళీ రీక్లాసిఫై చేయాలని చెప్పేసి చాలా వరకు కమిటీస్ వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా ప్రీవియస్ గా మనం చూసుకుంటే షెడ్యూల్ కాస్ట్ రీక్లాసిఫికేషన్ కి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ ఫార్ములేట్ చేసిన కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని నియమించారంటే రాజీవ్ గౌబా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రాజీవ్ గౌబా. ఎవరి రాజీవ్ గౌబా? మన యొక్క ఫార్మర్ అంటే గడిచిపోయిన క్యాబినెట్ సెక్రటరీ, ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా రాజీవ్ గౌబా గారిని నియమించారు. ఈయన ప్లేస్ లో రీసెంట్ గా ఎవరు వచ్చారు? టీవీ సోమనాథన్. సో ఎట్ ప్రెసెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అంటే టీవీ సోమనాథన్ గారు ఉన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అండ్ రాజీవ్ గౌబా గారు ఎస్సీ క్లాసిఫికేషన్ సంబంధించి యూనియన్ క్యాబినెట్ వేసిన కమిటీకి అధ్యక్షులు. తెలంగాణ గవర్నమెంట్ వేసిన ఎస్సీ క్లాసిఫికేషన్ సంబంధించిన అధ్యక్షులు ఎవరు అంటే కమిటీకి గుర్తుపెట్టుకోండి ఇక్కడ జస్టిస్ షమీం అఖ్తర్. ఓకే, ఇంతవరకు సరిపోతుంది. కమిటీస్ ఇన్ న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అన్ని ఒక చోట మెన్షన్ చేయాలి. జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీకి అధ్యక్షులు ఎవరంటే రామ్నాథ్ కోవింద్ గారు. ఎవరు? రామ్నాథ్ కోవింద్. రీసెంట్ గా రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు ప్రెసిడెంట్ గారికి. 3 బిల్స్ ప్రపోజ్ చేశారనమాట. మనం డిస్కస్ చేసాం దాని గురించి, పాలిటీలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ వన్, డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు 11.25 లక్షల కోట్లు. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు అనమాట. పన్ను వ్యవస్థ గురించి వచ్చింది, ఎకానమీ మళ్ళీ. ఓకేనా, మళ్ళీ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ ఇది. డైరెక్ట్ ట్యాక్స్, ఇప్పుడు గవర్నమెంట్ కి రెవెన్యూ వెళ్తుంది కదా, ఆదాయం. ఓకే, ఎలా వెళ్తుంది? ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్. పన్నుల ద్వారా వెళ్లే ఆదాయం పన్నేతర ఆదాయం అంటారు. ఓకే, పన్నుల ద్వారా వెళ్లేది డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమేమి రావచ్చు? మేజర్ గా చూసుకుంటే ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను ఉంటుంది కదా, అది ఉంటుంది. కార్పొరేట్ ట్యాక్స్, ఈ 2 మేజర్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. ఓకే, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మొత్తానికి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి గవర్నమెంట్ కి వెళ్లే రెవెన్యూ. పన్నుల ద్వారా వెళ్తుంది. పన్నులు అయితే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 ఉంటాయి. తర్వాత నాన్ డైరెక్ట్ ట్యాక్సెస్, సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, ఇక్కడ ట్యాక్సెస్ రెవెన్యూ, ఇక్కడ నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ. ఈ 2 కూడా గవర్నమెంట్ కి వెళ్లే రెవెన్యూ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్ 10 వరకు, అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అక్టోబర్ 10 వరకు నికరంగా 11.25 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ వసూలైంది. ఓకేనా, డైరెక్ట్ ట్యాక్స్ ఇంత వసూలైందంట. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే టైంలో వచ్చిన 9.51 లక్షల కోట్లతో పోలిస్తే
18.3% పెరిగిందంట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఎంత పెరిగింది? 18.3% పెరిగింది డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు. డైరెక్ట్ ట్యాక్స్ లో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఏంటది? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఈ రెండు కూడా చూడండి ఎంత శాతం ఉన్నాయని చెప్పి. పర్సనల్ ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ 11.25లో పర్సనల్ ట్యాక్స్ వాటా ఎంత అంటే 5.98 లక్షల కోట్లు. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ ఎంత అంటే 4.94 లక్షల కోట్లు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ మళ్ళీ చూద్దాం మనం. ఇది మనకి అక్టోబర్ 10th వరకు ఉన్న రిపోర్ట్ అంతే. నెక్స్ట్ మైసూర్ దర్భంగా ట్రైన్ యాక్సిడెంట్. ఇక్కడ ఒక యాక్సిడెంట్ మనం చూసాం కదా, ట్రైన్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా ఇంకొక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, మైసూర్ దర్భంగా ట్రైన్ యాక్సిడెంట్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఇది యాక్చువల్లీ ఈ ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు చనిపోయారు, ఎంతమంది ఉన్నారు, అదంతా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో అలా కాదు చదివేది. సో దీనికి సంబంధించి మనం ఎలా చూడాలంటే రీసెంట్ గా ఎక్కువగా ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అవునా? సో ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేయడానికే కదా మనకు ఒక సిస్టమ్ ఉంది. అదేంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, కవచ్. ఓకే, ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏ ఎగ్జామ్ లో అయినా, ఎందుకంటే ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి. ఇదేంటంటే ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకొచ్చారు స్టార్టింగ్ లో. ఏంటి? టీసీఏఎస్ అనే పేరుతో కవచ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఏంటి టీసీఏఎస్ అంటే? ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ గా పేరు మారింది అనమాట, గుర్తుపెట్టుకోండి. కవచ్ సిస్టమ్ అనేది ఏంటంటే ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్. అంటే ఒకే ట్రాక్ లో అనుకోకుండా ఇంకో ట్రైన్ వస్తున్నా, లేదంటే ఏదన్నా ఆగి ఉన్న ట్రైన్ ఉన్నా గానీ సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. ఇదే మనకి కవచ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతారు మనకి, గుర్తుపెట్టుకోండి. 2020 ఇయర్ లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు లాంచ్ చేశారనమాట, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్ని తయారు చేసింది ఎవరు? కవచ్ సిస్టమ్ ని తయారు చేసింది ఎవరు? కొంచెం డీటెయిల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, RDSO అంటారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ నోట్ చేసుకోండి. ప్లస్ కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఓకేనా, కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ అండ్ HBL పవర్ సిస్టమ్స్. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి కవచ్ సిస్టమ్ ని 2020 సంవత్సరంలో లాంచ్ చేశారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రెసెంట్ కవచ్ సిస్టమ్ ఉన్నా గానీ ఇన్ని యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఓకే, గుర్తుపెట్టుకోండి. కవచ్ సిస్టమ్ మొత్తం ఇండియన్ రైల్వేస్ లో ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. ఓన్లీ కవచ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న రైల్వే జోన్ ఏంటి అని అడగొచ్చు. రైల్వే జోన్ గుర్తుపెట్టుకోండి, దక్షిణ మధ్య రైల్వే. ఓకే, సౌత్ సెంట్రల్ రైల్వే అన్నమాట. ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వేలో మాత్రమే కవచ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. ఎంత డిస్టెన్స్ అవైలబుల్ గా ఉంది ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎంత అంటే 1465 కిలోమీటర్లు, అంటే 1465 కిలోమీటర్స్ మాత్రమే సౌత్ సెంట్రల్ జోన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థ జోన్. నెక్స్ట్ సంకల్ప్ ఇనిషియేటివ్. ఇక్కడ సంకల్ప్ ఇనిషియేటివ్ అని న్యూస్ లోకి వచ్చింది. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా చూడొచ్చు దీన్ని. ఓకే, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అంటే ఈ ఇనిషియేటివ్ ని రీసెంట్ గా సంకల్ప్ అనే ఇనిషియేటివ్ ని లాంచ్ చేసిన స్టేట్ ఏంటి అని అడగొచ్చు. ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది అసలు సంకల్ప్ ఇనిషియేటివ్ అంటే? ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్ తగ్గించడం. అంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉంటాయి కదా, వీటి రవాణా, అక్రమ రవాణాను తగ్గించాలి. అలాగే ఎవరైతే ఎడిక్షన్ కి గురై ఉన్నారో, ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుని ఎడిక్షన్ గురయ్యి సఫర్ అవుతున్నారో వీళ్ళకి సంబంధించిన రీహాబిలిటేషన్ కూడా చూసుకొని ఒక ఇనిషియేటివ్ అన్నమాట. డ్రగ్ ట్రాఫికింగ్ తగ్గించాలి, అలాగే డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని రీహాబిలిటేషన్ చేయాలి. ఇది సంకల్ప్ ఇనిషియేటివ్. ఎవరు తీసుకొచ్చారండి? హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాచల్ కి సంబంధించి ఇంకొక ఇష్యూ కూడా రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది కదా, ఏంటది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా న్యూస్ లోకి వచ్చింది. దేనికి సంబంధించి? వివాహ వయస్సు, మహిళల యొక్క వివాహ వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ న్యూస్ లోకి వచ్చింది. ఓకేనా, అట్ ప్రెసెంట్ మొత్తం ఇండియా మొత్తం అయితే 18 సంవత్సరాలే ఉంది కదా, ఇంకా మనకి బిల్ పాస్ అవ్వలేదు. ఇండియా మొత్తం ఏజ్ పెంచే బిల్ ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం పాస్ చేశారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ డ్రగ్స్ కి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ లింక్ చేసుకోవచ్చు. ఆపరేషన్ గరుడ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేయండి. కమిటీస్ కావచ్చు, ఆపరేషన్స్, మినిస్ట్రీస్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్ని. ఇక్కడ ఆపరేషన్ గరుడ అనేది ఎవరికి సంబంధించిన ఆపరేషన్ అంటే CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి సంబంధించి చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. నేను MCQ సెషన్స్ లో డీటెయిల్ గా డిస్కస్ చేశాను.
సిబిఐ వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ గరుడ దేనికి సంబంధించింది అంటే డ్రగ్ ట్రాఫికింగ్ ని తగ్గించే ఆపరేషన్. దీని కింద ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గా ఆపరేషన్ గరుడ న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే విశాఖపట్నం పోర్ట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, అక్కడ నియర్లీ 25,000 కేజీల డ్రగ్స్ దొరికాయన్నమాట ఒక కంటైనర్ లో. ఆ కంటైనర్ ని సిబిఐ వాళ్ళు అక్కడ కస్టమ్స్ డిపార్ట్మెంట్, విశాఖపట్నం పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో కంటైనర్ ని సీజ్ చేశారు రీసెంట్ గానే 2 to 3 months బ్యాక్. కాబట్టి ఏ ఆపరేషన్ కింద అంటే ఆపరేషన్ గరుడా కింద సీజ్ చేసామని చెప్పారు. ఎంత కేజీ 2 కేజీలు అంటేనే మనకి చాలా అనాలిసిస్ కదా. 25,000 కేజీస్ అంటే ఇది ఒక పెద్ద డ్రగ్ ట్రాఫికింగ్ అనమాట. ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది సిబిఐకి సంబంధించిన డ్రగ్ ట్రాఫికింగ్ ఆపరేషన్, యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ ఆపరేషన్. నెక్స్ట్ మనకి ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటారు కదా. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించిన డ్రగ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ నార్కోస్. ఆపరేషన్ నార్కోస్ ఎవరికి సంబంధించింది అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన డ్రగ్ ట్రాఫికింగ్ ఆపరేషన్. సో ఇవన్నీ లింక్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ నషా ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏంటి? నషా ముక్త్ భారత్ అభియాన్. మొత్తం డ్రగ్ ఎడిక్షన్ తగ్గించాలి భారతదేశంలో అని చెప్పేసి వచ్చిన స్కీమ్ అనమాట ఇది. 2020 15 ఆగస్టున అంటే ఇండిపెండెన్స్ డే రోజున లాంచ్ చేశారనమాట. ఏ మినిస్ట్రీ కింద అని అడుగుతారు. నషా ముక్త్ భారత్ అభియాన్ అనేది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద లాంచ్ చేసిన ఆపరేషన్ అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం ఆపరేషన్ సంకల్ప్ గుర్తు పెట్టుకోండి, హిమాచల్ ప్రదేశ్ లాంచ్ చేసింది. నెక్స్ట్ మేస్ అబ్జర్వేటరీ. ఇదేంటంటే ఒక అబ్జర్వేటరీ, నథింగ్ బట్ మనం చూస్తుంటాం కదా హైయెస్ట్ పాయింట్స్ లో ఈ టెలిస్కోప్ అబ్జర్వేటరీస్ అనేది ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మేస్ అబ్జర్వేటరీ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేయబడింది అంటే మనకి లడాక్ లోనే హైటెస్ట్ పాయింట్ లో ఇన్స్టాల్ చేయబడింది. ఎక్కడ ఎంత హైట్ లో అంటే లడాక్ లో ఒక పాయింట్ 4,300 మీటర్ల ఎత్తులో ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి, హ్యాన్లే ఆఫ్ లడాక్. మేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ మేజర్ అట్మాస్ఫరిక్ చెర్నకోవ్ ఎక్స్పెరిమెంట్. అర్థమవుతుందా? మేజర్ అట్మాస్ఫరిక్ చెర్నకోవ్ ఎక్స్పెరిమెంట్. మేస్ అబ్జర్వేటరీ అనేది ఏంటంటే ఒక టెలిస్కోప్ అనమాట. సో ఇక్కడ చెర్నకోవ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇది గామా రేస్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా వర్క్ చేస్తుంది టెలిస్కోప్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఈ మేస్ టెలిస్కోప్ ని తయారు చేసిన వాళ్ళు ఎవరైనా అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, డీటెయిల్ గా చదవండి. మేస్ టెలిస్కోప్ ని తయారు చేసిన వాళ్ళు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, బార్క్ ఇన్ కొలాబరేషన్ విత్ ఈసీఐఎల్ తెలుసు కదా, అండ్ అదర్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్. బార్క్ ఈసీఐఎల్ గుర్తుపెట్టుకోండి. మేస్ అబ్జర్వేటరీని తయారు చేశారనమాట. ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? లడాక్ లో ఇన్స్టాల్ చేశారు, హ్యాన్లే ఆఫ్ లడాక్. అండ్ ఆల్సో ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది కదా. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫామ్ అయ్యి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా 1954 లో ఫామ్ అయింది. కాబట్టి ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ 75 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఫామ్ అయిందండి? 1954 లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫామ్ అయింది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. అండ్ ఇక్కడ మీరు చదవాల్సిన ఇంకొక పాయింట్ బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీని గురించి కూడా చూసేయాలి ఇక్కడే. ఓకే, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్టార్టింగ్ లో అసలు ఏ పేరుతో స్టార్ట్ చేయబడింది అంటే ఇక్కడ చూడండి, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబేకి సంబంధించిన అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ గా ఫామ్ అయిందనమాట. తర్వాత కాలంలో ఇది 1954 ఆ పీరియడ్ లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కింద ఎస్టాబ్లిష్ అయింది. ఎవరి పేరు మీద? డాక్టర్ హోమీ జే బాబా. ఐడియా ఉందా? వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హోమీ జే బాబా అంటే హోమీ జహాంగీర్ బాబా. ఎవరైనా ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియాలో భారతదేశంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి సంబంధించిన పితామహుడు హోమీ జహాంగీర్ బాబా అంటారు. ఈయన పేరు మీద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గా పేరు మార్చారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే ఎవరు? విక్రమ్ సారాభాయ్. స్పేస్ కి సంబంధించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే విక్రమ్ సారాభాయ్ గారి పేరు గుర్తు రావాలి. అండ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు గుర్తు రావాలి. మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్ గారి పేరు గుర్తు రావాలి. ఓకేనా. అన్ని లింక్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బార్క్ ఈయన పేరు మీద పెట్టడం జరిగిందనమాట, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పిటి ఉషా
పీటీ ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఫేసెస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇక్కడ పీటీ ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి సంబంధించి మనం చాలా ప్రెస్టీజియస్ గా చెప్పుకుంటాం. IOA కి సంబంధించి అంటే ఇండియా తరపున ఒలింపిక్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించి ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ గా పీటీ ఉషా గారు 2 years నుంచి సర్వీస్ లో ఉన్నారు. అవునా, ఇప్పుడు ఈవిడ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కోబోతుందని చెప్పేసి మనం చూస్తున్నాము. అంటే ఈవిడ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడంలో, భారతదేశానికి సంబంధించిన స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడంలో ఈవిడ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. దాని మీద ఈవిడ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టబోతున్నారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ న్యూస్ లోకి వచ్చింది కాబట్టి పీటీ ఉషా గారి పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రెసెంట్ ఈవిడ దానికి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. నెక్స్ట్, సైబర్ కమాండో ప్రోగ్రామ్ లాంచ్డ్. ఇదేంటంటే సైబర్ కమాండోస్ ట్రైనింగ్ అనమాట. అంటే సైబర్ సెల్ కి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్ కి సంబంధించి, సైబర్ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్. ఓకే, ఎవరు ఇస్తున్నారు ట్రైనింగ్ అంటే ఇక్కడ సిటిజన్స్ అందరికీ కూడా C3I హబ్ అట్ IIT కాన్పూర్. ఇక్కడ ఒక IIT ఇన్వాల్వ్ అయిందండి, IIT కాన్పూర్. గుర్తుపెట్టుకోండి, IIT కాన్పూర్ కి సంబంధించిన C3I హబ్. ఓకే, వీళ్ళు సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. 6 నెలలకి సంబంధించింది అనమాట. ఓకే, 6 months ట్రైనింగ్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే ప్రెసెంట్ ఎవరున్నారు, అమిత్ షా గారు ఉన్నారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇదేంటి అంటే IIT కాన్పూర్ C3I హబ్. ఇదేంటంటే C3I హబ్ ఇదేంటంటే IIT కాన్పూర్ కింద ఉన్న ఇంక్యుబేటరీ C3I హబ్ ద్వారా కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దేనికి సంబంధించి సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద. ఓకే, సైబర్ సెల్ కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనమాట. అండ్ ఇలాంటిదే మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ క్లాస్ లో. గుర్తుందా? లింక్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఏంటది? ఐఐటి మద్రాస్. IITs అన్ని చదవండి, సెపరేట్ టాపిక్ కింద చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ IITs చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ IIT మద్రాస్ కి సంబంధించిన కంపెనీ ప్రవర్తక్ ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పాను నేను, ఒకసారి రివైజ్ చేయండి. వీళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్, సైబర్ సెల్ కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అన్వేల్ చేశారు రీసెంట్ గానే, అక్టోబర్ మంత్ లో. ఓకేనా, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందనే ఇనిషియేటివ్. ఇక్కడ ఏంటి IIT కాన్పూర్ ప్లస్ C3I హబ్ అనమాట. వీళ్ళు కూడా ఈ సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారనమాట. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. లింక్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్ కి సంబంధించిన ట్యాక్సెస్ పంపిణీ చేస్తుంటుంది కదా, డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్, దానికి సంబంధించి అనమాట. ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ మొత్తం స్టేట్స్ కి ఇచ్చే వాటా ఎంతగా ఇచ్చింది? ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్ వాటాగా ట్యాక్సెస్ ఎంతకు చెప్పిందంటే టోటల్ గుర్తుపెట్టుకోండి 178,173 కోట్లు. ఏంటి? ఇది స్టేట్స్ యొక్క పన్నుల వాటా అనమాట. ఇది రాష్ట్రాల యొక్క పన్నుల వాటా అనమాట, కేంద్రం నుంచి రావాల్సింది. ఇందులో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఎంత ఇచ్చింది, తర్వాత తెలంగాణకి ఎంత ఇచ్చిందో చూసుకోండి. కేంద్రం పంపిణీ చేసే పన్నుల వాటా దేనికి సంబంధించి? రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంటుంది కదా, అది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎంత అంటే 7,211 కోట్లు. ఎంత? 7,211 crores. తర్వాత తెలంగాణకి 3,745 crores ఇచ్చింది. ఇందులో మొత్తం రాష్ట్రాలకి కేటగరైజ్ చేసిన అమౌంట్ లో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాలకి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మధ్య పన్నులని ఎంత పంచాలి అని చెప్పి డిసైడ్ చేసేది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం అనమాట. ప్రెసెంట్ 16th ఫినాన్స్ కమిషన్ గురించి చూస్తున్నాం కదా. అరవింద్ పనగారియా గారు 15th ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన చైర్పర్సన్ గా ఉన్నారు. ఎవరి? అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ 2015లో నీతి ఆయోగ్ ఫామ్ అయినప్పుడు, నీతి ఆయోగ్ గురించి చాలా సార్లు చెప్పాను, రివైజ్ చేయండి. నీతి ఆయోగ్ సంబంధించి ప్రీవియస్ గా 2015లో అది ఎప్పుడు ఫామ్ అయిందో అప్పుడు నీతి ఆయోగ్ సంబంధించిన వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా గారు. ఓకేనా, ఆయనే ప్రెసెంట్ 16th ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 15th ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్, డాక్టర్ ఎన్కే సింగ్. ఓకేనా, ఆర్డర్ లో చూడండి మొత్తం 1st నుంచి 16 వరకు ఎవరెవరు ఉన్నారని చెప్పి. ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ లాస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్, హిజ్బ్ ఉత్ తహ్రీర్ పై కేంద్రం నిషేధం. ఓకే, ఇదేంటో చూద్దాం మనం. సో ఇస్లామిక్ రాజ్య స్థాపన ధ్యేయంగా 1953లో జెరూసలేంలో స్థాపించిన ఈ సంస్థ భారత్ లో యువతను తీవ్రవాదం వైపు నడిపించేలా
ప్రేరేపిస్తుందని చెప్పేసి దీన్ని ఈ యొక్క సంస్థని భారత ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గుర్తించిందంట. ఓకే, డైరెక్ట్ గా అడుగుతారు. రీసెంట్ గా భారత ప్రభుత్వం ఏ సంస్థని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది అంటే దాని పేరేంటి? హిజ్బ్ ఉత్ తహ్రీర్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండ్ అయింది ఎక్కడ అంటే జెరూసలేంలో 1953లో ఫామ్ అయింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఇక్కడ యాంటీ టెర్రరిజం కి సంబంధించి ఒక చట్టం ఉంది. అంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఒక చట్టం అనమాట ఇండియాలో, UAPA. ఓకేనా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. దీన్ని లింక్ చేసుకోండి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రీసెంట్ గా మనకి FATF కి సంబంధించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు చాలా సార్లు. FATF ఏంటిది? గ్లోబల్ వాచ్ డాగ్ అంటారు కదా. దేనికి సంబంధించి? మనీ లాండరింగ్ ని, తర్వాత టెర్రర్ ఫినాన్సింగ్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అవునా, దానికి సంబంధించిన రీసెంట్ ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ అయింది. FATF వాళ్ళు రిలీజ్ చేశారు. ఎక్కడ ఉంటుంది ఇది? ప్యారిస్. FATF ప్యారిస్ 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. అవునా, సో వీళ్ళు రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ చేశారు. అందులో ఇండియాకి సంబంధించి ఇండియా మంచి పొజిషన్ లోనే ఉంది. మనీ లాండరింగ్ ని కట్టడి చేయడంలో, అలాగే టెర్రర్ ఫినాన్సింగ్ ని తగ్గించడంలో ఇండియా మంచి పొజిషన్ లోనే ఉంది, ప్రోగ్రెసివ్ పొజిషన్ లో ఉంది అని చెప్పి ఇచ్చారు రిపోర్ట్. అలాగే ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చారు. వార్నింగ్ అంటే అలర్ట్ అనమాట. దేనికి సంబంధించింది అంటే భారతదేశానికి ఒక థ్రెట్ ఉందంట. ఎవరి నుంచి అంటే అల్ ఖైదా అంటారు కదా, లెవాంట్, అల్ ఖైదా. ఓకే, వినే ఉంటారు మీరు చాలా సార్లు. మన మూవీస్ లో కూడా స్టైల్ గా వింటూ ఉంటాం అల్ ఖైదా అని చెప్పేసి. సో వీళ్ళ నుంచి ఇండియన్ గవర్నమెంట్ కి అండ్ ఇండియాలో ఉన్న ప్రజలకి థ్రెట్ ఉందని చెప్పేసి FATF వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇండియా రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. జస్ట్ 1 month, లాస్ట్ మంత్ లోనే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, UAPA అనేది 1967 చట్టం. నెక్స్ట్, ఐరాసకు కొత్త మానవతా విభాగాధిపతి. ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన హ్యుమానిటేరియన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రెసెంట్ చైర్మన్ గా ఎవరు ఎస్టాబ్లిష్ అయ్యారు, ప్రెసెంట్ చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారో చూద్దాం. బ్రిటన్ కి సంబంధించిన టామ్ ఫ్లెచర్. ఎవరు? బ్రిటన్ కి సంబంధించిన టామ్ ఫ్లెచర్ అని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు? మనకి యునైటెడ్ నేషన్ కి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో ఆంటోనియో గ్యూటెరస్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇదేంటంటే అపాయింట్మెంట్స్ అన్నమాట. జస్ట్ పర్సన్ ఎవరు, ఏ పొజిషన్ కి అపాయింట్ అయ్యారు ఏంటి? టామ్ ఫ్లెచర్ ని నియమించారు. ఎవరు? ఆంటోనియో గ్యూటెరస్ గారు అపాయింట్ చేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దేశీయ కుబేరుడు అంబానీ. ఇదేంటంటే ఫోర్బ్స్ జాబితా. ఫోర్బ్స్ కి సంబంధించిన రిచ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో 2024 కి సంబంధించి ఇండియన్స్ కి సంబంధించి రిచ్ లిస్ట్ రిలీజ్ చేశారు ఫోర్బ్స్ వాళ్ళు. సో అందులో టాప్ లో ఎవరున్నారు? ఇది ఎక్స్పెక్టెడ్, ముఖేష్ అంబానీ గారు ప్రెసెంట్ టాప్ లో ఉన్నారనమాట. సో మొత్తానికి వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో భారతదేశానికి సంబంధించిన సంపన్నుల యొక్క ఆస్తి విలువ ఎంతో చూద్దాం. మొత్తం మీద 1.1 లక్షల కోట్ల డాలర్లు. అంటే మనం చూసుకుంటే ఇక్కడ బిలియన్స్ లో చూసుకుంటే టోటల్ గా 316. ఓకేనా, 316 బిలియన్ డాలర్లు అంట మొత్తం ఇండియన్స్ యొక్క సంపద. ఓకే, ఇందులో టాప్ లో ఎవరున్నారు? ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ఎంత ఈయన సంపద అంటే 119.5. అండ్ సెకండ్ పొజిషన్ లో గౌతమ్ అదానీ. టాప్ 5 చూసుకోండి. థర్డ్ పొజిషన్ సావిత్రి జిందల్ స్టీల్స్ కి సంబంధించి. గౌతమ్ అదానీ అంటే అదానీ గ్రూప్. మనం చూసాం కదా, హిండెన్బర్గ్ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత అదానీ షేర్స్ అన్ని పడిపోయాయి, మళ్ళీ ఇప్పుడు పైకి లేస్తున్నాయి అనమాట. ఓకేనా, అండ్ శివ నాడార్, HCL సంస్థకి సంబంధించిన శివ నాడార్ గారు. నెక్స్ట్ దిలీప్ సంఘవి. టాప్ 5 చూసుకోండి. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పర్సన్స్ జస్ట్ ఫోకస్ చేయండి సరిపోతుంది. ఇది మాత్రం ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ అనమాట. టోటల్ సంపద ఎంత అంటే 316 బిలియన్ డాలర్స్. ఓకేనా, ఎవరిచ్చారు ఇది? ఫోర్బ్స్ రిచ్ లిస్ట్, ఇండియాకి సంబంధించిన ఫోర్బ్స్ రిచ్ లిస్ట్. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్యంలో 2.7% వృద్ధి WTO. నథింగ్ బట్ ఇక్కడ ఇండియాకి సంబంధించి వరల్డ్ వైడ్ గా ట్రేడ్ లో మన యొక్క గ్రోత్ ఎంత ఉందంటే 2.7 పెరిగిందంట వాణిజ్యంలో. ట్రేడ్ అనమాట, అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన రిపోర్ట్ అనమాట ఇది. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ సంస్థలు ఏది న్యూస్ లోకి వచ్చినా మనం ఏం చదువుతాం? హెడ్ క్వార్టర్స్ చూస్తాము, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ చూస్తాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, దీని గురించి చదువుకోవాలి ఇప్పుడు. సో ఎప్పుడు? January 1, 1995, 1995లో ఫామ్ అయింది. ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఫామ్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్విట్జర్లాండ్ జెనీవాలోనే ఉంది. ఓకే, వీళ్ళు ఏం చెప్పారు? మన వాణిజ్యం వాటా ప్రపంచ వాణిజ్యంలో ఎంత పెరిగిందంట? 2.7% పెరిగిందని చెప్తున్నారు. ఓకే,
జస్ట్ రిపోర్ట్ చూడండి. ఎకానమీకి సంబంధించి చాలా వరకు మారిపోతూ ఉంటాయి అనమాట రిపోర్ట్స్, ఓకేనా. సో మీరు మేజర్ గా స్టాటిక్ ఫోకస్ చేయండి అండ్ ఎకానమీకి సంబంధించి మేజర్ గా స్కీమ్స్ చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్, మినిస్ట్రీస్, తర్వాత రీజనల్ స్కీమ్స్, తర్వాత ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్, ఇది ఫోకస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అప్పుల్లో ఆంధ్రుల టాప్. జస్ట్ ఒక రిపోర్ట్ కింద వచ్చింది ఇది చూడండి. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంతో పోల్చుకుంటే, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువగా అప్పులు కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంట, ఓకేనా. తలసరి అప్పు కూడా ఎక్కువే ఉంది ఒక్కొక్కరి మీద. సో గుర్తుపెట్టుకోండి. అందులోను ముఖ్యంగా విమెన్ మీద ఎక్కువ అప్పు ఉందంట. అంటే మెన్ తో పోలిస్తే విమెన్ మీద ఎక్కువ అప్పు ఉంది. అది కూడా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉందనేసి చెప్తున్నారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ ఇచ్చింది యూనియన్ గవర్నమెంట్ కాబట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఫోకస్ చేయండి సరిపోతుంది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ రఫేల్ నాదల్ వీడ్కోలు. మనకి టెన్నిస్ అంటేనే, క్లే కోర్ట్ అంటేనే రఫేల్ నాదల్ గారు గుర్తొస్తారు, అవునా. టెన్నిస్ కి సంబంధించిన క్లే కోర్ట్ రారాజు అని చెప్పేసి చెప్తారు, మట్టి కోట వీరుడు అని చెప్పేసి రఫేల్ నాదల్ గారు. ఈయన ఇప్పుడు జరగబోతున్న డేవిస్ కప్ ఏదైతే ఉందో, డేవిస్ కప్ గుర్తుపెట్టుకోండి. కప్స్ అడుగుతారు, కప్స్ టోర్నమెంట్స్ అడిగి ఇది ఏ క్రీడకి సంబంధించినవి అని అడుగుతారు అనమాట. ఇక్కడ డేవిస్ కప్ అంటే టెన్నిస్ క్రీడకి సంబంధించిన టోర్నమెంట్ జరగబోతుంది ఫ్యూచర్ లో. సో ఈ డేవిస్ కప్ జరిగిన తర్వాత ఈయన రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి అనౌన్స్ చేశారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, రఫేల్ నాదల్ ఏ క్రీడకి సంబంధించిన పర్సన్ అని అడగొచ్చు. ఏ క్రీడ? టెన్నిస్ క్రీడ. డేవిస్ కప్ ఏ క్రీడలో పెడతారు అంటే టెన్నిస్ లో పెడతారు అనమాట, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈయన యొక్క అచీవ్మెంట్స్ చూద్దాం ఒకసారి. 92 నాదల్ తన కెరీర్ లో నెగ్గిన మొత్తం సింగిల్స్, ఆయన గెలిచిన సింగిల్ టైటిల్స్ 92 అంట. గ్రాండ్ స్లామ్స్ ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రఫేల్ నాదల్ తన యొక్క కెరీర్ లో గెలిచిన గ్రాండ్ స్లామ్స్ ఎన్ని అంటే మొత్తం 22 టైటిల్స్. ఏంటి గ్రాండ్ స్లామ్స్? నేను చాలా సార్లు చెప్పాను, టెన్నిస్ కి సంబంధించి మొత్తం ఇయర్ స్టార్టింగ్ నుంచి 4 గ్రాండ్ స్లామ్స్ చూస్తాం ఆర్డర్ లో. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంటుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ ఓపెన్ ఉంటుంది, తర్వాత యుఎస్ఏ ఓపెన్ ఉంటుంది, ఓకేనా. ఇలా ప్రతి సంవత్సరం ఉంటాయి అనమాట. ఇలా తన కెరీర్ లో ఆయన గెలిచిన ఈ యొక్క గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ ఎన్ని అంటే 22. మొత్తం ఆయన ఆడిన మ్యాచెస్ 1080 అనమాట. 1080 మ్యాచెస్ ఆడారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రఫేల్ నాదల్. క్లే కోర్ట్ కింగ్ అని చెప్పేసి పిలుస్తారు ఈయన్ని, ఓకేనా. క్లే కోర్ట్ మీద ఏ గేమ్ పెట్టినా, క్లే కోర్ట్ మీద ఎటువంటి గేమ్ పెట్టినా కానీ ఈయనే గెలుస్తారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు తెలుసు, మనకందరికి గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా గారు మరణించారు కదా. జస్ట్ చూడండి. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఈయన బిజినెస్ మ్యాన్ అనడం కంటే ఇండస్ట్రియలిస్ట్ అనడం బెటర్. సో మీకు బిజినెస్ మ్యాన్ కి ఇండస్ట్రియలిస్ట్ కి తేడా ఏంటి అంటే, బిజినెస్ మ్యాన్ ప్రాఫిట్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు, ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైనా కానీ, ఓకేనా. ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే ఏంటంటే జాతి నిర్మాణం కోసం పనిచేస్తుంటారు. సో ఈ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ రతన్ టాటా గారు మరణించారు. సో ఇప్పుడు ప్రెసెంట్ టాటా ట్రస్ట్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్ గా నోయల్ టాటా గాని నియమించారనమాట, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ప్రెసెంట్ టాటా ట్రస్ట్ చైర్మన్ ఎవరంటే నోయల్ టాటా, ఓకేనా. అండ్ ప్రతి ఒక్క ఫీల్డ్ లోను ఈయన యొక్క బిజినెస్ ఉందన్నమాట, ఈయన యొక్క మార్క్ ఉంది, టాటా మార్క్ ఉంది ప్రతి ఒక్క దాంట్లోనూ, ఓకే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ టాటా ప్రొడక్ట్స్ చూస్తూనే ఉంటాం మనం, ఓకేనా. ఈవెన్ ఎయిర్లైన్స్ లో వెళ్ళాలన్నా టాటా ఉంటుంది, చిన్న సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా టాటా ఉంటుంది, ఓకేనా. ఫోకస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, PMGKAY, ఓకే. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే ఉందో 2020 సంవత్సరంలో తీసుకొచ్చిన పథకం అనమాట. ఏంటి 2020లో మనకి కోవిడ్ వచ్చింది కదా అప్పట్లో. సో ఎందుకు తీసుకొచ్చారంటే అప్పట్లో ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఆఫీస్కి వెళ్ళకపోయినా కానీ మాక్సిమం అందరూ సర్వైవ్ అయ్యే పొజిషన్లో అయితే ఉన్నారు. కానీ బయటకు వెళ్తే కానీ ఫుడ్ దొరకని పరిస్థితుల్లో ఎంతో మంది ఉంటారు, అవునా. ఈ రోజు వెళ్ళి వర్క్ చేస్తే కానీ ఈ రోజుకి ఫుడ్ ఉండదు. అలాంటి పర్సన్స్ అందరి కోసము కూడా యూనియన్ గవర్నమెంట్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం 2020 సంవత్సరంలో తీసుకొచ్చింది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇప్పుడు పొడిగించారనమాట. ఎప్పటికీ అంటే 2028 వరకు పొడిగించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ పథకం మీద, ఓకే. ఇప్పుడు దీనికి పొడిగించారు కదా, ఎక్స్టెండ్ చేశారు కదా, ఎంత వెచ్చించబోతున్నారు, ఎంత అవుట్లే ఇచ్చారు బడ్జెట్ అంటే 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు యూనియన్ గవర్నమెంట్ చెప్పిందనమాట, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఓకే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్,
దేశంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చి వైద్యం చేయించుకుంటారు కదా, దాన్ని మనం మెడికల్ టూరిజం అని పిలుస్తాము. సో ఇది ఆల్రెడీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే కంపారిటివ్ గా మీరే అబ్జర్వ్ చేస్తుంటారు చాలా సార్లు ఇక్కడ మెడికల్ కంపారిటివ్ గా చూసుకుంటే ఫారిన్ కంట్రీస్ తో పోలిస్తే ఇండియాలో మెడిసిన్స్ కి అలాగే ఈ యొక్క ప్రొసీజర్స్ కి అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది అనమాట. ఓకేనా, అందుకని చెప్పేసి అండ్ ఆల్సో మన దగ్గర ఎన్నో స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కానీ కంపారిటివ్ గా ఫారిన్ కంట్రీస్ తో పోలిస్తే మన దగ్గర ఖర్చు తక్కువ అవుతుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రపంచ దేశాల నుంచి మెడికల్ టూరిజం పెరుగుతుంది ఇండియాకి సంబంధించి. కంపారిటివ్ గా చూసుకుంటే చూడండి, రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇగ్నోర్ చేయొద్దు. ఏంటంటే మనకి 2020లో పోల్చుకుంటే 2020లో ఎంతమంది వచ్చారు అప్పట్లో మెడికల్ టూరిస్టులు? 1,83,000 మంది వచ్చారు. అయితే 2020 నుంచి ఇప్పుడు చూసుకుందాం మనం, 2023 వరకు చూద్దాము. 2023 వరకు 1,34,000 మంది, 6,34,000 మందికి పెరిగారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. సో అండ్ ఆల్సో ఇక్కడ కంపారిటివ్ గా అమౌంట్ చూడండి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి. యాంజియోప్లాస్టీ కంపారిటివ్ గా అమెరికా 57,000 అయితే మిగతా కంట్రీస్ చూడండి, అండ్ భారత్ లో 3,300 మాత్రమే ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన అమౌంట్స్ అనమాట. నేను ప్రైవేట్ గురించి మాట్లాడలేదు. కంపారిటివ్ గా ఫారిన్ కంట్రీస్ తో చూస్తే ఇండియాలో క్వాలిటీ బాగుంటుంది, అలాగే ప్రొసీజర్స్ కాస్ట్ తక్కువ అవుతుంది అని చెప్పేసి మెడికల్ టూరిజం పెరుగుతుందని ఒక ఆర్టికల్ కవర్ అయింది, ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ అసలు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఇంకా మెడికల్ టూరిజం ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఆయుష్ కార్డ్స్ ఇస్తున్నారు అనమాట, ఆయుష్ వీసా కార్డ్స్ ఇస్తున్నారు మెడికల్ టూరిజం ని ఎంకరేజ్ చేయడానికి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎంత అంటే ప్రెసెంట్ వచ్చేసి ఈ మెడికల్ టూరిజం ద్వారా మనం అర్న్ చేసుకునే అమౌంట్ ఎంత ఉంది అంటే $10.4 బిలియన్ ఉంది. ఎంత? $10.4 బిలియన్ ఉంది. అయితే మనం పెట్టుకున్న టార్గెట్ ఎంత అంటే ఇది చూడండి, మనం పెట్టుకున్న టార్గెట్ ఎంత అంటే 2034 కల్లా 2034 సంవత్సరం కల్లా $50,671 బిలియన్ యొక్క టార్గెట్ పెట్టుకున్నాం. దేనికి సంబంధించి? మెడికల్ టూరిజం పెంచడానికి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ద టుడేస్ కరెంట్ ఇష్యూస్. ఇంకేమైనా మిస్లేనియస్ గా కవర్ అవ్వకపోతే నెక్స్ట్ సెషన్ లో కవర్ చేసేద్దాము. ఓకేనా, ప్రతిదీ కూడా డీటెయిల్ గా చదవండి, ఏ పాయింట్ వదలొద్దు. ఓకే, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.